బండి పట్టుకెళ్ళిపోయారండి. బండ్లు పట్టుకెళ్ళిపోయారు, లాగేశారు. మొత్తం బండ్లన్నీ లాగి చెప్పకుండా చేయకుండా అన్నీ చేసేసారండి. అమ్మనవ్వట్లేదు, తోసుకెళ్ళిపోతున్నారు, సరుకులు ఎట్టుకెళ్ళిపోతున్నారు. విశాఖలో రోడ్డుపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులందరూ రోడ్డెక్కి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నగరంలో ఫుట్పాత్, రోడ్డుపైన ప్రధాన జంక్షన్లో బడ్డీలు, తోపుడు బళ్ళపై వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ స్టాళ్లు ఒక్కసారిగా తొలగిస్తే మా పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. మేము అక్కడ చిరు వ్యాపారం చేసుకుంటున్నాము. మేము వ్యాపారం చేసుకుంటే మాకు చెప్పకుండా చేయకుండా వచ్చి బళ్ళు లాగేశారండి. మేము ఎలా బతకాలండి? మేము ఎలా బతకాలి? మా ఇంటి అద్దె ఎలా కట్టుకోవాలి? కూరగాయలు ఎలా తెచ్చుకోవాలి? పిల్లలు ఎలా పెంచాలి? చెప్పండి మీరే. మేము బతికేది ఆ బండి మీదే. మాకు డ్యూటీలా ఎవరు ఇవ్వట్లేదు, ఇచ్చినా మాకు టైమింగ్ సరిపోవట్లేదు. మేము ఎలా బతకాలి? మీరే న్యాయం చేయాలి. మాకు చెప్పకుండా చేయకుండా బండ్లు లాగేయడం అది ఒకటైతే, మమ్మల్ని ధర్నాలు చేయకుండా కూడా ఆపేస్తున్నారు. మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి మీరే. బండి పట్టుకెళ్ళిపోయారు, బండ్లు పట్టుకెళ్ళిపోయారు, లాగేశారు. మొత్తం బండ్లన్నీ లాగి చెప్పకుండా చేయకుండా అన్నీ చేసేసారండి. మమ్మల్ని ఏం చేయమంటారు? మేము రోడ్ల మీద పడిపోయాము. మా పిల్లలతో అందరూ మేము రోడ్ల మీద పడిపోయాము. ఏం చేయమంటారు? అందుకని సమయం ఇవ్వాలి. సమయం లేకుండా చేసేసారు ఏకంగా. ఎలాగండి బ్రతికేది మేము? బయట మాకు ఉద్యోగాలు ఇప్పించండి, ఏమైనా చేసుకుంటాం. అంతకంటే ఇప్పుడు చంపిన ముందు ఎట్టాడు చంద్రన్న. ఇది ఏటి న్యాయము? ఓటేసిన వరకు నా ఎక్క చెల్లెళ్ళు అన్నాడు, ఈ పొద్దు మా కడుపులు కొట్టాడు. ఇది ఎంతవరకు న్యాయమో ఆలోచించండి. మా మార్కెట్లో కొట్లో వేయనివ్వట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం పిల్లలతోనే. ప్రత్యామ్నాయంగా అమ్ముకునేందుకు ప్రదేశాలు చూపించాలని కోరుతున్నారు. ముందస్తుగా చెప్పకుండా తమ బడ్డీలను ధ్వంసం చేస్తే మా పరిస్థితి ఏంటి? నష్టపరిహారం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అమ్మనవ్వట్లేదు, తోసుకెళ్ళిపోతున్నారు, సరుకులు ఎట్టుకెళ్ళిపోతున్నారు. సరుకులు ఎట్టుకెళ్ళిపోతారు. ఎలా బతకాలి పిల్లలతోనే? మగవాళ్ళు చూస్తే తిరగలేదు, ఆడపిల్లలతో బతకాలి కదా. పెన్షన్లు ఉండవట్లేదు. మేము ఎక్కడ ఉన్నామో అక్కడ ఉంచాలి. అందరూ బతకాలి. అందరూ తీసి మన కోట్లు తీశారు. మేము బతకడానికి దారి చూపించమంటున్నాం. ఇబ్బంది పడకుండా జీబీఎంసీలు కాకరించాలి అని కోరుతున్నాం. ఇల్లు లేదు, బతుకుతామన్నా బతకనివ్వట్లేదు. డోకరాలు కట్టుకొని ఇద్దరు ఆడపిల్లతో బతుకొని మగోడు ఆటు పేషెంట్ ఎలా బతకాలి? చంద్రబాబుకి వేసాము, ఎంత ఇబ్బంది పడిపోయాము. జగన్కి వేసాము, ఇంత ఇబ్బంది పడలేదు. జగన్కి వేసాము, ఇబ్బంది పడలేదు. ఒక్కరోజు మీటింగ్కి రాలేదు. ఇక్కడికి వచ్చాము, చచ్చిపోతున్నాం. పళ్ళు బండాలు అమ్మనివ్వట్లేదు, చేయనివ్వట్లేదు. జీబీఎంలు పళ్ళు అట్టుకెళ్ళిపోతున్నారు. ఎలా బతకాలి? మాకు రక్షణ కల్పించమని కోరుతున్నాం. పోలీసులు భారీ బందోబస్తు నడుమ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వీళ్ళ నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. పేరు సందీప్ కుమార్. ఈరోజు జీవీఎంసీ పరిధిలో ఉన్నట్టు విశాఖపట్నంలో ఉన్నట్టు అన్ని వీధి విక్రయదారులు, అలాగే బయట ఉన్న వర్తక వ్యాపారులు మొత్తం అన్ని కూడా కొట్టివేయడం జరిగింది. ఆపరేషన్ లంచ్ 2.0 అని తీసుకొచ్చి ఎవరైతే మన కార్పొరేషన్ ఉందో, మున్సిపల్ కార్పొరేషన్ ఉందో వాళ్ళు చేయడం చాలా అమానుషం. ఆల్రెడీ 2024 హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వీళ్ళందరికీ కూడా ఆకర్షణలు కట్టించాలా, మరుగుదొడ్డు, పార్కింగ్ ఇవన్నీ కూడా వసతులు ఏర్పాటుతో కూడినట్టు ఆకర్షణలు నిర్మించాలి. ఆ ఏవన్నీ నిర్మించకుండా ఈ రకంగా అమానుషంగా అతి దుర్మార్గంగా ఈ వీధి విక్రయదారుల్ని నడి రోడ్డు మీద లాగడం చాలా అన్యాయం. ఇది కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలా. ఈరోజు నేటికి కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు కానుంది. 16 నెలలకు గాను మహిళా సాగరికత అని చెప్పారు, రుణమాఫీ అని చెప్పారు, చాలా స్త్రీశక్తి పథకం తీసుకొచ్చామని చెప్పారు. ఇక్కడ మహిళల ఆవేదన చూడండి. అలాగే ఎవరైతే చదువు లేక వాళ్ళు అప్పో సప్పో చేసుకొని ఉపాధి లేని వాళ్ళందరూ కూడా స్వయం ఉపాధి కలిగించుకుంటూ ప్రభుత్వాలకి ట్యాక్సులు కడుతూ, జీవీఎంసీ పరిధిలో ఇలా లైసెన్సులు తీసుకుంటూ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కరెంటు బిల్లులు కడుతూ అన్ని విధాలుగా పకడ్బందీగా ఉన్నట్టు ఎవరైతే ఈ కార్మిక వర్గం ఉంది, కార్మిక వర్గం మీద ఈ ప్రజాస్వామ్యకు వ్యతిరేక చర్యను మేము ఖండిస్తున్నాం. ఎవరైతే నష్టపరిహారం ప్రభుత్వమే కల్పించాలో, ఇంతవరకు కొట్టినవన్నీ ఆపి ఇక్కడ నుంచి ఈ కొట్టివేతని ఆపాలా. ప్రజల
అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవాలా. ఈరోజు మీరు గెలిచి ఎన్నికల్లో వచ్చారు, మళ్ళీ ఐదు సంవత్సరాల్లో ఎన్నికలు వస్తాయి, రేపు కార్పొరేట్ ఎలక్షన్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు పెద్ద దెబ్బ. కాబట్టి మేము విశాఖ పౌరుడిగా ఏం తెలియజేస్తున్నామంటే ఇవన్నీ మానుకోవాలా. ఎవరైతే నష్టపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా సత్వరమే నష్టపరిహారం చెల్లించాలా. అప్పు సొప్పు చేసుకొని ఇప్పుడు దసరా ఉందని చెప్పి చాలామంది మాల్ కొనుక్కోరండి, వస్తువులు కొనుక్కున్నారు, ఆ వస్తువులు పోయాయి, బడ్డీలు పోయాయి, జీవనోపాధి పోయింది, నడి రోడ్డు మీద కుటుంబాలతో నడిచే పరిస్థితి. దీని అందరికి కూడా కారణం ఈ జీవీఎంసీ కౌన్సిల్ చేసి మీరు విహారయాత్రలు చేస్తారా? కౌన్సిల్ చేసి విహారయాత్రలు చేస్తారా? ఒక మేయర్ గారు కానీ కార్పొరేటర్ గారు కానీ ఎవరూ లేని సమయంలో, ప్రజాప్రతినిధులు లేని సమయంలో ఇలాంటి దుశ్చర్య పాటించడం చాలా అన్యాయం, అమానుషం.